ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? మౌన పోరాటం, మౌన పోరాటం. ఎలా? అయ్యయ్యో, నాకేం తెలీదు. దీంతో నాకేం సంబంధం లేదు. అంటే నక్షత్ర చేసిందా? నేనా? నేనేం చేశాను? నాకేం తెలీదు. నక్షత్ర, నిజం చెప్పు. మా అమ్మని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా? నాకేం తెలుసు? నన్ను అడుగుతారేంటి? వాళ్ళ అత్తయ్యని తీసుకెళ్తుంటే ఖచ్చితంగా నువ్వే హెల్ప్ చేస్తుంటావు కదా, నిజం చెప్పు. ఏయ్, నేను హెల్ప్ చేయడం ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? నక్షత్ర చేయలేదని చెప్తుందిగా. చెప్తే చేయలేదని గ్యారెంటీ ఏంటి? ఖచ్చితంగా నక్షత్రే ఈ కిడ్నాప్ కి హెల్ప్ చేస్తుంటుంది. అమ్మా, వదినా, నక్షత్ర నక్షత్ర మురారి, నక్షత్రాన్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? తను అమ్మని కిడ్నాప్ చేయడం ఏంటి? కిడ్నాప్ చేయడం కాదు, కిడ్నాప్ చేసిన వాళ్ళకి హెల్ప్ చేసుంటుంది అంటున్నా. వదినా, అనవసరంగా నక్షత్రం మీద తప్పు తోస్తున్నారెందుకు? అసలు అమ్మ కిడ్నాప్ అయిందని మీకెలా తెలుసు? బయటికి ఎక్కడికైనా వెళ్ళిందేమో. అమ్మకి ఫోన్ చేసి చూస్తే తెలుస్తుంది కదా. అదిగో అత్తయ్య ఫోన్ బెడ్రూమ్ లోనే ఉంది. ఖచ్చితంగా మహేంద్ర విశాలాక్షి వాళ్లే కిడ్నాప్ చేసుంటారు. నక్షత్రే హెల్ప్ చేసుంటుంది. వదినా, ఏంటిది? మహేంద్ర వాళ్ళు అమ్మని కిడ్నాప్ చేయడం ఏంటి? నక్షత్ర వాళ్ళకి హెల్ప్ చేయడం ఏంటి? మళ్ళీ ఇంకొకసారి ఆ మాట అనొద్దు. అరే, తను ఎప్పుడో ఏదో చిన్న తప్పు చేసిందని ప్రతిసారి తన్నే టార్గెట్ చేస్తానంటే నేను ఊరుకోను. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? కనీసం ప్రెగ్నెన్సీతో ఉందన్న కర్టసీ కూడా లేకుండా ఇలా? ప్రెగ్నెన్సీతో ఉన్నాను, ఇలాంటి పనులు చేయకూడదు, చేస్తే ఆ ప్రభావం పుట్టే పిల్లల మీద పడుతుంది అన్న సెన్స్ నక్షత్రకే లేనప్పుడు ఆ కర్టసీ మాకెందుకుంటుందిరా? అన్నయ్య, అంటే నక్షత్ర అమ్మని కిడ్నాప్ చేసిందనా మీ ఉద్దేశం? కిడ్నాప్ చేస్తుంటే హెల్ప్ చేసిందని. వదినా, ఏ ప్రూఫ్స్ లేకుండా? ప్రూఫ్ ఉంది మురారి. అసలు దుర్గగారు ఎట్టెళ్ళారో ఏంటో. మహేంద్ర వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే తెలుస్తుంది కదా వాళ్ళు కిడ్నాప్ చేశారో లేదో. రఘురామ్, నువ్వు నోర్మోయ్. అన్నయ్య, నువ్వు రఘురామ్ని భయపెట్టి నక్షత్రని కార్నర్ చేయాలని చూడొద్దు. కార్నర్ చేయడం లాంటి తప్పులు మీ అన్నయ్య ఎప్పుడూ చేయడు. ఇదిగో, ఇప్పటి వరకు ఇది నీకు చూపించాలని అనుకోలేదు. కడుపుతో ఉంది కదా, పోనీలే పాపం అని నోరు మూసుకొని ఉన్నాను. కానీ నువ్వు తప్పు మీ అన్నయ్యదే అన్నట్టు మాట్లాడుతుంటే తప్పక చూపిస్తున్నాను. ఇది చూడు.
2 రోజుల కిందటే మహేంద్ర వాళ్ళు ప్లాన్ చేసి మీ అమ్మని కిడ్నాప్ చేస్తుంటే నక్షత్ర రఘురాములు హెల్ప్ చేస్తున్నారు. అత్తయ్యకి నిద్ర మాత్రలు కలిపిన పాలిచ్చి మత్తు మందు వాసన చూపించి నక్షత్ర వాళ్ళకి హెల్ప్ చేసింది. మీ అన్నయ్య వెళ్లి వాళ్ళందర్నీ ఆపి మీ అమ్మని రక్షించాడు. ఈ విషయం నీకు మాత్రమే తెలీదు. నక్షత్రని కేసులో అరెస్ట్ చేయాల్సొస్తుందని ఒకే ఒక్క కారణంతో మీ అమ్మని కిడ్నాప్ చేసిన మహేంద్రని అతని మనుషుల్ని కేసు పెట్టకుండా వదిలేశాడు మీ అన్నయ్య. ఏయ్, మురారి, నో. వద్దు ప్లీజ్ రా, వద్దు. ఏయ్, మా అమ్మని ఎక్కడికి తీసుకెళ్లారు? ఆ? నాకు తెలీదు. మొన్నంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇలా చేయమని చెప్పారు కాబట్టి చేశాను. కానీ ఇప్పుడు నిజంగా నాకేం తెలీదు. మీ అమ్మగారిని ఎవరు కిడ్నాప్ చేశారో నిజంగా నాకు తెలీదు. ఏయ్ చూడు, నిజం చెప్పు, లేదంటే అరే మురారి, ఆగరా. నేను నిజమే చెప్తున్నాను మురారి, ప్రామిస్. ఇదిగో నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇది నిజంగా నాకు సంబంధం లేని విషయం. ఛ! ఇదంతా నా తప్పు, నా తప్పు, నా తప్పు, నా తప్పు, నా తప్పు, మురారి, నా తప్పు. ఏం చేస్తున్నావు? వీరయ్య, ఆగు, ఆగు. వదలన్నయ్య. లేదన్నయ్య, ఆ సువర్ణని నమ్మి అమ్మ అని పిలిచి ఈ ఇంటికి తీసుకురావడం నాదే తప్పు అన్నయ్య. ఇదిగో ఈ రాక్షసి ఆమెతో కలిసి ఎంత దారుణం చేస్తుందని తెలియక నేనే తప్పు చేశాను. అమ్మ మీద అన్యాయంగా కోపం పెంచుకున్నాను. దేవత లాంటి అమ్మ మీద కోపం పెంచుకున్నాను. చ చ రేయ్, చ చ. రేయ్, ఆగరా. రేయ్, ఇప్పుడు బాధపడితే ఎలా రా? ముందు వెళ్ళి అమ్మను వెతుకుదాం పద. ఎక్కడని వెతుకుతామన్నయ్య? వాళ్ళు అమ్మని ఎక్కడికి తీసుకెళ్లారో మనకెలా తెలుస్తుంది? చూద్దాం రా, ఊరంతా వెతుకుదాం. మహేంద్ర వాళ్ళ మనుషులెవరో తెలుసుకొని వాళ్ళకి సంబంధించిన ప్లేసుల్లో వెతుకుదాం. నేను మా వాళ్ళకి చెప్తాను, వాళ్ళు డీల్ చేస్తారు. పద ముందు. ఏయ్, అమ్మ దొరకకపోవాలి. అప్పుడు చెప్తా నీ సంగతి. అయ్యో నక్షత్ర, మావయ్య నిజంగా నాకేం తెలీదు మావయ్య. ఊరుకోమ్మా ఊరుకో. అసలు వాళ్లే దుర్గని కిడ్నాప్ చేశారా? మనకు తెలియకుండా ఎందుకు చేశారు? ఏం జరిగిందో ఏంటో.